బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. అయితే సీఎంతో పాటు బీసీ మంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీలు మల్లికార్జున ఖర్గే ఇంటికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం తర్వాత సీఎంతో సహా కాంగ్రెస్ నేతలంతా కూడా పార్లమెంట్కు వెళ్లబోతున్నారు. ఇండియా కూటమి నేతలతో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించబోతున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అనంతరం కూడా మంత్రులందరికీ బ్రీఫింగ్ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు బీసీ మంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సహా పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరులు కూడా అక్కడకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతోంది. ఆ తర్వాత వీళ్ళంతా కూడా పార్లమెంట్ కు తరలి వెళ్లబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బీసీ రిజర్వేషన్ అలాగే క్యాష్ సెన్సస్ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వచ్చారు. దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ప్రజెంట్ సమావేశం ప్రారంభమైంది. ఖర్గే నివాసంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇటు బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, మరోవైపు బట్టి విక్రమార్క, ఎంపీలు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు కొద్దిసేపు క్రితమే ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం ఇచ్చి వారు పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వడానికి వారు తిరిగి పార్లమెంటుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి కానీ ఇటు కులగణనకు సంబంధించిన సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం పార్లమెంట్లో ఇటు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నాడు. బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇటు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇటు పార్లమెంట్లో కూడా ఆమోదం పొంది 9th షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే వారు మీడియా ముఖంగా కోరినప్పటికీ కూడా ఇటు పార్లమెంటు వేదికగా దాన్ని ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో చేర్చాలనేది ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో భాగస్వామ్య పక్షాల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పార్లమెంట్లో సమావేశమవుతారు. సమావేశమై వారితో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై వారితో చర్చించనున్నారు. దానితో పాటు కులగణనకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా వారితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ ఎలాగో తెలంగాణ అసెంబ్లీ ఆమోదింపజేసింది కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్లమెంట్ వేదికగా దీన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదింపజేసేలాగా నిర్ణయం తీసుకోవాలి. మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్యాస్ట్ సెన్సస్ సంబంధించిన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. సమర్పించిన తర్వాత దానిపై లోతైన చర్చ అయితే జరగబోతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత సాయంత్రం ఇందిరా భవన్లో ఏఐసీసీ కార్యాలయం, నూతన కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో ఇందిరా భవన్లో ఈ సమావేశం జరగబోతుంది. దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా మొత్తం అంటే తెలంగాణతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్యాస్ట్ సెన్సస్ కులగణనకు సంబంధించిన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఎంపీలందరూ కూడా హాజరవుతారు. అయితే ఇప్పుడు 10:30 వరకు కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ రేవంత్ రెడ్డి భేటీ అనేది జరగబోతుంది. ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు మరి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరితో ప్రధానంగా ఈ అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై ఇప్పటికే వారితో చర్చించారు. కానీ ఫర్దర్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆ అంశంపై కానీ వారితో చర్చించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన అంతా కూడా కులగణన, బీసీ రిజర్వేషన్ అంశంపైనే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు
ఖర్గే రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలతో చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ క్యాష్ సెన్సస్ కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. సటస్ రైట్, థ్యాంక్ యూ శివ.